ఫ్రెండ్స్ ఈ రోజు నేను కాలీఫ్లవర్ టమాటో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. సింపుల్ రెసిపీ అండి, ఒకసారి ట్రై చేయండి. కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని వేడి నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి. దాంట్లో ఉన్న జెమ్స్ అన్నీ పోతాయి. ఫ్రెండ్స్ వాటర్లో వేసి పెట్టుకున్నాను కదా, నేనైతే కాలీఫ్లవర్ కాడలతో పాటు వేసుకుంటానండి. లేతగా ఉండే కాడలన్నీ వేస్తానండి. కాలీఫ్లవర్ కంటే కాలీఫ్లవర్లో ఉన్న కాడల్లోనే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. వేసుకున్నాం కదండి, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes అందులో వదిలేసేయండి వేడి నీళ్ళల్లో. ఫ్రెండ్స్ చూడండి, మనము కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానాన్ని చూద్దామండి. ముందుగా కడాయి పెట్టుకున్నానండి. కొంచెం థిక్గా ఉండేది వాడుకోండి, ఇదైతే పోతుందండి. మా మమ్మీ తీసుకొచ్చారు వచ్చేటప్పుడు, నేను వీడియోస్ చేస్తున్నానని. ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానాన్ని చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ప్యాన్ పెట్టుకున్నాను కదా, హీట్ ఎక్కింది. ఇందులో కొంచెం ధనియాలు వేసుకోవాలండి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్క యాడ్ చేసుకుంటున్నానండి నేను. వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం మెత్తబడినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి. నేను కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నానండి ఇందులో. ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. చిన్న అంగుళం అల్లం ముక్క వేసుకోండి. వేసి బాగా ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయ్యాయి కదా. పచ్చి కొబ్బరి చిన్నది వేసుకోండి, పచ్చి కొబ్బరి ముక్క వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొబ్బరి చాలా మంచిదండి హెల్త్కి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను అన్నిటిలో ఎందుకు యాడ్ చేస్తున్నానంటే హెల్త్కి మంచిది కదండి. మనం డైలీ కొబ్బరి ఎలాగో తీసుకోము, ఇలా వంటల్లో అయినా యాడ్ చేసుకున్న కొన్ని బెనిఫిట్స్ వస్తాయి కదండి. అందుకోసమని కొబ్బరి వేసుకున్నాను కదండి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటోస్ 2 నేను కట్ చేసి పెట్టుకున్నానండి, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి, చూడండి ఒక్కసారి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. టమాటో పైన ఉన్న స్కిన్ అంతా సపరేట్ అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అవుతున్నాయి కదా. ఒక 2 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నానండి ఇందులోనే. కొంచెం కొంచెం సపరేట్ అవుతుంది చూడండి. టమాటా పైన ఉన్న స్కిన్ ఇంకా బాగా ఊడాలండి. స్కిన్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన టమాటా పైన ఉన్న స్కిన్ మొత్తం సపరేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారించుకొని ఉందామండి. చల్లారించి మిక్సీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పేస్ట్ అయితే తయారు చేసి పెట్టుకున్నాం కదా. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఈ కర్రీకి ఎక్కువగా ఆయిల్ అవసరం పడదండి. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి. కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. ఇవి ఫ్రై అవ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయ్యింది. ఇందులోనే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. మనం ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రై అయ్యింది. ఇందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం కారాన్ని యాడ్ చేసుకుందాం.
అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. వేసాం కదండి, బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మసాలాలో కాలీఫ్లవర్ని బాగా ఫ్రై చేసాం కదా. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్న జార్లో కొంచెం వాటర్ వేసి ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులోనే కొంచెం మసాలా పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. మనం ఏ మసాలాలు కూడా ఇందులో యాడ్ చేయలేదు కదండి. మసాలా యాడ్ చేసేసుకొని దీన్ని కవర్ చేసి ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే అవ్వాలండి. వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి ఒకసారి. వాటర్ సరిపోతుంటే యాడ్ చేస్తూ ఉండండి. మనకు కాలీఫ్లవర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు అలా మిక్స్ చేస్తూ మధ్య మధ్యలో క్యాప్ తీసి మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టేసుకుంటున్నాను నేను. క్యాప్ పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్కి మధ్య మధ్యలో తీస్తూ బాయిల్ చేయండి కర్రీని, లేదంటే అడుగు మాడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ అనేది తయారైపోయిందండి. 20 మినిట్స్ తర్వాత మన కర్రీ ఈ విధంగా తయారైందండి. ఇందులోకి కొత్తిమీర జల్లేసుకోవాలండి. ఈ స్టైల్లో ఒకసారి ఎగురు కర్రీ ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.